Welcome to Chemistry Simplified. Today's topic is IUPAC nomenclature of organic compounds. So there are some rules to name an organic compounds. So it requires some knowledge about root word, primary suffix, secondary suffix, and prefix. So what are they and how they helpful in naming an organic compound? Let us explain one by one. So here it is root word based on the number of carbon atoms. So here 1 2 3 4 give is number of carbon atoms in the carbon chain. So this table explains the root words of the root words, right? And next one is primary suffix. Primary suffix explains about the saturation or the unsaturation present in the carbon chain. So if it is saturated, there is a presence of single bonds. If there is unsaturated, maybe double bonds or triple bonds are present. If double bonds are present, it is ene. If triple bonds are present, those are called as ines, right? So this is about primary suffix. అండ్ దెన్ సెకండరీ సఫిక్స్. సో సెకండరీ సఫిక్స్ అంటే ఏంటంటే ఇది టోటల్ ఫంక్షనల్ గ్రూప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ ఉన్న కాంపౌండ్స్ ఉంటాయి, రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ ఉన్నాయి ఉంటాయి, ప్రిఫిక్స్ రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ ఉన్నాయి ఉంటాయి. అంటే రూట్ వర్డ్కి పక్కనుంటే సఫిక్స్, రూట్ వర్డ్కి ముందుంటే ప్రిఫిక్స్. రూట్ వర్డ్కి పక్కన ఉంటాయి అంటే ప్రైమరీ సఫిక్స్ అంటే అది ఏన్ కానీ ఈన్ కానీ ఐన్ కానీ అవుతుంది. అదే సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్కి సంబంధించినటువంటి సఫిక్స్ అన్నమాట. ప్రిఫిక్స్ అంటే ఏంటి అంటే సబ్స్టిట్యూయెంట్కి సంబంధించినటువంటి ప్రిఫిక్స్. అంటే అది క్లోరో, బ్రోమో, ఐడో దీనికి సంబంధించింది ఉంటే అది ప్రిఫిక్స్ అన్నమాట. సో ఇది స్ట్రక్చరు. సో ఈ రకంగా మనము ఒక ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. కామన్ ఫస్ట్ వన్ రూట్ వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో తర్వాత ప్రైమరీ సఫిక్స్ చెప్పాం. ఇప్పుడు ఏంటి అంటే సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ కావాలి అంటే మనకి ఇక్కడ ఏం కావాలండి, ఫంక్షనల్ గ్రూప్ తీసుకోవాలి. సో ఆల్కహాల్కి అయితే ఓల్, ఆల్డిహైడ్ అయితే ఆల్, కీటోన్ అయితే ఓన్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయితే ఓయిక్ యాసిడ్, సల్ఫోనిక్ అంటే SO3H ఉందనుకోండి దాన్ని సల్ఫోనిక్ యాసిడ్ అని రాయాలి. యమైన్ అంటే యమైన్స్, థయో ఆల్కహాల్ థయోల్, సయనైడ్ అంటే నైట్రైల్, ఎస్టర్స్ అంటే ఓయేట్, యమైడ్స్ అంటే యమైడ్స్, యాసిడ్ క్లోరైడ్స్ అంటే ఓవైఎల్ హ్యాలైడ్ అని రాయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆల్కహాల్స్ అని ఉన్నాయండి. ఇక్కడ ఆల్కహాల్స్లో శాచురేటెడ్ ఆల్కహాల్ తీసుకున్నాను. ఇక్కడ ఎక్కడా కూడా స్ట్రక్చర్ ఇవ్వలేదు కాబట్టి రూట్ వర్డ్ లేదు. కాబట్టి అప్పుడు రూట్ వర్డ్ ఏం తీసుకోవాలన్నమాట, ఏఎల్కే అని తీసుకోవాలి. ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది, శాట్యురేటెడ్ కాబట్టి ఏన్ అవుతుంది, ఆల్కహాల్ కాబట్టి సెకండరీ సఫిక్స్ ఓల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కలిపితే ఏమవుతుంది, ఏఎల్కే ఏఎన్ ఓఎల్. అంటే ఇక్కడ ఏం చేసాం మనం, ప్రైమరీ సఫిక్స్లో ఉండేటటువంటి ఈని మనం రీప్లేస్ చేసాం అనమాట. ఈ ప్రైమరీ సఫిక్స్లో ఈని తీసేసి సెకండరీ సఫిక్స్ని దానికి అటాచ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఏఎల్కే ఏఎన్ ఓఎన్. సో అప్పుడు ఏమవుతుందన్నమాట, ఆల్కనోల్ అవుతుంది. అదే ఆల్కహాల్ అన్సాచ్యురేటెడ్ అయితే దాని పేరు ఆల్కినోల్ అవుతుంది. సో ఎందుకంటే అగైన్ ఏఎల్కే బట్ అన్సాచ్యురేషన్ ఉంది కాబట్టి అది డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. ఇక్కడ నేను తీసుకుంది ఈని తీసుకున్నాము కాబట్టి ఈఎన్ ఓఎల్ ఆల్కినోల్, రైట్. సో ఇందాక మనం చెప్పాం కదా ప్రిఫిక్స్ అంటే యాటమ్స్ ఆర్ గ్రూప్స్ సచ్ యాజ్ ఫ్లోరో, క్లోరో, బ్రోమో, ఐడో ఇవన్నీ అన్నమాట. సో ఇప్పుడు ఇది స్ట్రక్చరు. ప్రిఫిక్సెస్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ని తీసుకున్నాను కాబట్టి ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి 1 2 3 4, రైట్. సో ఇక్కడ రూట్ వర్డ్ ఏమవుతుంది, 4 కార్బన్ యాటమ్స్ ఉంటే బ్యూట్. ఓకే, ఇక్కడ నేను COOH ఫంక్షనల్ గ్రూప్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఏంటి, ఓయిక్ యాసిడ్, రైట్. సో ఇప్పుడు కానీ ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ ఎవరున్నారు, బ్రోమో ఉంది. సో కాబట్టి రూట్ వర్డ్ బ్యూట్ కాబట్టి బ్యూట్ రాశాను. ఓకే, బ్యూట్ రాశాను. తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్,
ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క సెకండరీ సఫిక్ ఓయిక్ యాసిడ్ కాబట్టి బ్యూటనోయిక్ యాసిడ్. బట్ దిస్ కాంపౌండ్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రిఫిక్స్ and the substituent is present at the third position. So that's why 3-bromo-butanoic acid is the name of this compound. సో రూట్ వర్డ్ టేబుల్, ప్రైమరీ సఫిక్స్, నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ అండి. ప్రైమరీ సఫిక్స్ మీకు ఈజీగానే అర్థమవుతుంది. రూట్ వర్డ్ కూడా కొంచెం ఈజీనే. కానీ సెకండరీ సఫిక్స్ టేబుల్ మీద కొంచెం మీరు కాన్సంట్రేషన్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పేటటువంటి ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతాయి అన్నమాట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ టు మై న్యూ ఛానల్ కెమిస్ట్రీ సింప్లిఫైడ్. థ్యాంక్ యూ.